రాంబాబు గారు, ఇవాళ మీ ఉదంతం తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేసినటువంటి మావిగన్ ప్రతిపాదన మొదటి 2 రోజులు హాస్యాస్పదంగా కొంతమంది దానిని ట్రోల్ చేసినప్పటికీ 3వ రోజు నుంచి మావిగన్కి మద్దతు పెరుగుతూ వచ్చింది. మావిగన్ గురించి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఆర్థికవేత్తలు కావచ్చు, పర్యావరణవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాని గురించి వాళ్ళు ససాక్ష్యాలతో వాళ్ళు దాన్ని విశ్లేషిస్తున్నారు. దానికి మద్దతు పెరుగుతూ వస్తుంది. మావిగన్ అసలు ముందుగా అనుకున్నదా, అప్పటికప్పుడు ఆలోచన వచ్చిందా, ఏంటి అసలు మావిగన్? ఇప్పుడు అంతకుముందు మరి ఆయన ఎవరితోనో చర్చించారో లేదో నాకు తెలియదు, కానీ మావిగన్ ప్రతిపాదన రాగానే ఇట్స్ ఎ షాక్. ఏమిటి ఇది, కొత్త రకమైన ప్రతిపాదన అనేది ఒక షాక్ అందరికీ. లోతుగా ఆలోచించిన తర్వాత అందరూ తేరుకున్నారు. ఈ షాక్ సమయంలో చేసిన పని ఏంటంటే, లోకేష్ ఆయనకి ఈ పేజీలు అంటారంట, అలాగే ఈ యూట్యూబ్లు చాలా ఉన్నాయి అతనికి. వాళ్ళందరూ మావిగన్ మీద విపరీతంగా ట్రోల్ చేశారు ఒక 2-3 రోజులు. తర్వాత రివర్స్ అయిపోయి మావిగన్ ఈజ్ ఎ గుడ్ ప్రపోజల్. మావిగన్కి అమరావతికి మధ్యన తేడా ఏంటి? అసలు అమరావతి అవసరమా? ఈ రాష్ట్రం విడిపోయింది, 12 సంవత్సరాల క్రితం విడిపోయింది. కేంద్రం హైకోర్టు కట్టుకోవడానికి, శాసనసభ కట్టుకోవడానికి, సెక్రటేరియట్ కట్టుకోవడానికి డబ్బులు ఇస్తానని ఇచ్చింది. ఎన్ని వదిలేసి అసలు ఒక మహత్తరమైనటువంటి పట్టణాన్ని నిర్మిస్తాను అని అనడం ఏమంత సమంజసం? ఇది నా మొట్టమొదటి నుంచి మా వాదన అదే. సింగపూర్ లాంటి సిటీని కడతాను, ఉడికి సింగపూర్ లాంటి సిటీ ఉడికి కావాలి, నాకు అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్లో సింగపూర్ లాంటి సిటీని కట్టడం సాధ్యపడిద్దా? ఢిల్లీ వాళ్ళే కట్టలేదు. అసలు మెడ్రాసు, లేదా మెడ్రాసులో మన తమిళనాడుకి మెడ్రాసు, కర్ణాటకకి బెంగళూరు ఎవరన్నా కట్టారా? అవే వాటికవే ఉద్భవించే. హైదరాబాద్ కట్టారా? సంభవించే వాటికవి హైదరాబాద్ కట్టారేమండి? హైదరాబాద్ మొట్టమొదటి ఎక్కడుంది అసెంబ్లీ, ఎక్కడుంది సెక్రటరీ, ఎక్కడుంది? నిజాం కట్టిన బిల్డింగ్లోనే కదా ఉంది. తర్వాత రూపాంతరం చెందుతూ వచ్చింది. అలా ఒక పట్టణాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆయన ఒక పెద్ద గుంటలోకి వెళ్ళి అక్కడ ఇది రాయిదని అంటాడు. అక్కడేమో అసలు ఎదిగా శ్రీకాంత్ గారు, అసలు నేను మీలాంటి వాళ్ళు ఆలోచించండి, అసలు 14,000 నుంచి 16,000 స్క్వేర్ ఫీట్కి ఎక్కడ అవుద్ది అసలు అంటే దోచేద్దామనేగా. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 50 లక్షల కోట్లు నువ్వు కాజేయాలని అనుకుంటూ ఇంతవరకు ధర్మం ఇది నీ అబ్బాయికి నీ తాబేదారులకి దోచిపెట్టే కార్యక్రమం కాదా? ఇది అవుతుంది అసలు? అసలు అమరావతి అనేది అది పూర్తయ్యేదా? అది ఒక అంతులేని కథ. నువ్వు కాదు, మీ అబ్బాయి కాదు, నేను కాదు, ఎంతమంది చేసినా అది మన జీవిత కాలంలో పూర్తయ్యేది కాదు. అలాంటి దాన్ని పట్టుకుని నువ్వు దానిలో ఏదో పిండుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ ఏముంది? బందర్, విజయవాడ, గుంటూరు, నువ్వు ఎక్కడ కడితే ఏం కావాలి? నీకు హాస్పిటల్స్ ఉన్నాయి, ఎయిడ్ డోమ్ ఉంది, రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, బస్ స్టాండ్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఏముంది? ఒక చోట ఒక అసెంబ్లీ, ఒక చోట ఒక సెక్రటేరియట్, హైకోర్టు కట్టేసి అయిపోయాయి. అసలు మొట్టమొదటి నేను చెప్తున్నానండి, మొట్టమొదటి రోజే, సరే మేము తప్పులు చేసాము, వాళ్ళు తప్పులు చేశారు తీసేయండి పక్కన, మొట్టమొదటి రోజే చంద్రబాబు నిర్ణయించుకొని గుంటూరు టు విజయవాడ మధ్యలో ఆ హైవే మీద ఇటు పక్కన సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ కట్టేస్తే అసలు మీకు బాంబే కన్నా ఎక్కువ ఉండేది అభివృద్ధి. పెద్ద ఇప్పుడు ఇవాళ హైటెక్ సిటీలో చూస్తున్నాం, పెద్ద హైటెక్ సిటీలో ఎక్కడికైనా ఒక చోటకి వెళ్ళి ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే కింద చూస్తే అమెరికాలాగా ఉంటుంది. అట్లా తయారయ్యేది అది. మొత్తం నేనున్న 4 సంవత్సరాలు ఉన్నాను అక్కడ. 12 సంవత్సరాలు అట్లా తయారయ్యేది. ఏమీ లేదు అక్కడ. ఇంకా గుంటలు తీస్తున్నారు, ఇంకా పునాదులు వేస్తున్నారు, బిల్లులు చేసుకుంటున్నారు, డబ్బులు కాజేస్తున్నారు. ఇదే తప్ప ఏమీ లేదు. 74,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి మేము వర్కులు చేస్తున్నామని మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. ఏం చేయాలి? అన్ని ఎక్కడ పోతాయి ఈ డబ్బులు? వెళ్తే ఆ తాత్కాలిక సెక్రటేరియట్, ఆ తాత్కాలిక అసెంబ్లీ అవే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ బిల్డింగ్లు కొన్ని కట్టారు, నేను కాదంటలా. బట్ ఇప్పుడు కావాలి అది. నేను మీరు చంద్రబాబు బతికుండగా కాదు, లోకేష్ ఉండగా కూడా కాదు, లోకేష్ కూడా కాదు. అది ఒక మహా పెద్ద ప్రాజెక్ట్ లాగా తీసుకొచ్చారు. అంత అవసరం ఏముంది ఆంధ్ర రాష్ట్రానికి? మనం ఏమన్నా డబ్బులు ఎక్కువ అయిపోయినాయా? మన దగ్గర డబ్బులు ఎక్కువ కాదు కదా, డబ్బులు లేక వస్తున్నాం మనం. సో ఒక తప్పుడు నిర్ణయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని సరిచేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మావిగన్ ప్రతిపాదన అద్భుతమైన ప్రజాదరణ, మేధావుల యొక్క మద్దతుని పొందుతున్నాడు. డే బై డే పెరిగిపోద్ది. మావిగన్నే అభివృద్ధి మంత్రంగా తయారవుతుంది రేపు. దాని ఏ సందేహం లేదు. రాంబాబు గారు, ఏ రాజకీయ నాయకుడి జీవితంలో అయినా ఒక కళ రాష్ట్ర మంత్రి కావడం అనేది. సుదీర్ఘకాలం మీరు ఎదురు చూసిన తర్వాత మీకు 2.5 సంవత్సరాల కాలం రాష్ట్ర మంత్రి కావడము మీకెంత ఆనందాన్ని ఇచ్చిందో తెలియదు, కానీ మీ అభిమానుల్ని మాత్రం చాలా ఆనందింపజేసింది. రాష్ట్ర మంత్రిగా మీ శాఖలకు సంబంధించి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది నేను చేశాను, ఇది నేను సాధించాను అని మీకు అనిపించినటువంటి కార్యక్రమం? అంటే దీనిలో
ఈ ఇరిగేషన్ అనేటువంటి సబ్జెక్ట్ ఈజ్ ఏ ఎలాబరేటెడ్ సబ్జెక్ట్. నిజానికి నేను మంత్రి అవ్వకముందు నాకు ఇరిగేషన్ మీద పెద్ద అవగాహన కూడా లేదు నిజం చెప్పాలంటే. నేను యాక్చువల్గా అనుకుందంటే పోలవరం ఈజ్ ఏ గుడ్ సబ్జెక్ట్. పోలవరం పూర్తి అవుతుందని కొత్తలో ఆశపడ్డా. లోతుగా వెళ్ళి చూస్తే నా టర్మ్లో పూర్తి కాదని నేను నిర్ణయించుకుని నేను చెప్పేసా కూడా, ఇది ఇప్పుడు పూర్తి అవుతూ అసలు నాకు అర్థం కావడానికి టైం పట్టిందని. దాని ప్రకారమే పూర్తి కాల. ఈ సుదీర్ఘకాలం జరిగేటటువంటి ప్రాజెక్ట్స్లో ఏ ప్రాజెక్టు కూడా వెలుగొండ ప్రాజెక్టు కానీ లేదా రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఈ ప్రాజెక్ట్స్ ఏవి పూర్తి కానటువంటి దశలో ఉన్నాయి. నా టర్మ్ ఏది పూర్తి కాలే. ఏదో చిన్నగా కొన్ని మనం చేసాం. అప్పుడు నెల్లూరులో బ్రిడ్జెస్ చేసాం 2. అవన్నీ రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రారంభమైనవి. మా చేతుల మీదుగా అవి సాకారం అయ్యాయి. 2 బ్రిడ్జెస్ చేసాం. దానికి కొంత తృప్తి ఉంటుంది. ఇదంతా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో అనుకున్నవి సాధించలేకపోయాము అనేది ఒక చిన్న బాధ ఉంది. సరే, అవన్నీ ఇప్పుడు మన పోలవరం అంటే అద్భుతమైన ప్రాజెక్ట్. అది దాన్ని సర్వనాశనం చేసి చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మరు. వాళ్ళు నమ్మరు, ప్రజలు నమ్ముతున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి ఏదేదో రాస్తుంటారు. ఇవాళ డయాఫ్రమ్ వాల్ ఇవాళ పూర్తయింది. డయాఫ్రమ్ వాల్ చెడగొట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఇరిగేషన్ అనేది ఇట్ ఇస్ ఎ బిగ్ సబ్జెక్ట్. కొన్ని ఫలితాలను సాధించగలిగాం కానీ అనుకున్నటువంటి ఫలితాలను సాధించలేకపోయామనేది కొంత ఉంటుంది మాకు. అనుకున్న ఫలితాలు సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ఇది చేయలేదు. మేము అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టులు కట్టాలని అనుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రాజెక్టును కూడా వాళ్ళు మొత్తం ఫైనాన్స్ చేస్తా ఉన్నా కూడా స్పీడ్ కాలేకపోయింది డయాఫ్రమ్ వాల్ పోవటం వల్ల. డయాఫ్రమ్ వాల్ పోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, ఆయన తెలివి తక్కువతనం. ఈసారి పూర్తి అయిద్దని అనుకుంటున్నాను నేను. ఆ టైంలో పూర్తి అవ్వాలని కూడా నా కోరికే. ఎందుకంటే తొందరగా పూర్తి అవ్వాలి. ఎందుకంటే పూర్తి అవుతుందని నా నమ్మకం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం వెళ్ళట్లేదు కాబట్టి. వెళ్తే అది కూడా నాశనం అయిపోద్ది. ఇంజనీర్లు వదిలేశాడు, చక్కగా చేసుకోమని వాళ్ళు చేసుకుంటున్నట్టున్నారు. కొద్దిగా పూర్తి అవుద్దామని నాకు ఒక ఆశ. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, విజయమ్మ గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, ఆ వ్యవహారాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? సార్, ఇప్పుడు శ్రీకాంత్ గారు ఈ ఫ్యామిలీస్ ఏదైనా రాజకీయంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ పూర్తి స్థాయిలో కొనసాగుతున్న కుటుంబాలు మీరు చూడండి. రాజశేఖర్ గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, ఎంజి రామచంద్ర కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం, ఏవి డిస్ప్యూట్స్ లేకుండా ఉన్నాయి సార్ చెప్పండి. ఒకసారి చరిత్ర చూస్తే ఏవి డిస్ప్యూట్స్ లేకుండా ఉన్నాయి. వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను విమర్శ చేస్తున్నారు కదా, చెల్లి తల్లి అని. వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వ్యతిరేకించారు? మొట్టమొదట సొంత మామని వ్యతిరేకించారు. ఆయన దగ్గర నుంచే పార్టీని ఆయన వదిన దూరం అయిపోయింది కదా, కొడుకు దూరం అయిపోయాడు కదా, కొడుకు సపరేట్ పార్టీ పెట్టాలనుకున్నాడు కదా. ఎవరు? హరికృష్ణ గారు ఆయన భార్యగా రాజముద్ర వేసుకున్నటువంటి లక్ష్మీపార్వతి గారు మీరు లెక్క చేయరు, అది వేరే అంశం. కడమ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అందరినీ చిందరవందర చేసావు కదా, నీ కుటుంబంలో రాలేదా? అధికారంలో వస్తున్నాయి. ఇవన్నీ కూడా చరిత్రలో జరుగుతున్నటువంటి అంశాలు. అక్కడ దాకా ఎందుకు? నీ తమ్ముడు చచ్చిపోయాడు అనుకోండి, రామ్మూర్తి కాంగ్రెస్ చేయలేడే. నేను అనేది ఏంటంటే ఊరికినే దొరికింది కదా అని చెప్పేసి ఆ లోకేష్కి చరిత్ర తెలుసో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి తల్లిని కాదన్నాడు, చెల్లిని కాదన్నాడు అంటే ఏం చేశాడు? మీ నాన్న ఏం చేశాడు? మామను కాదన్నాడు, వదిని కాదన్నాడు, మీ మామను కాదన్నాడు, ఆయన మామను కాదన్నాడు, మీ మామను కాదన్నాడు, వదిని కాదన్నాడు. తోడెల్లుడు వెంకటేశ్వరరావు పార్టీ పెట్టినప్పుడు ఆయన పక్కన ఉన్నవాడు, రామారావు గారితో చేతి కర్రలాగా పనిచేసిన వాడు. నువ్వేమో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ ఆదేశిస్తే నేను మా మామ మీద పోటీ చేస్తాను ప్రగల్భాలు పలికిన వాడివి. నీ చరిత్ర ఏంటంటున్నా? దట్ ఈస్ వన్ థింగ్. ఎంజి రామచంద్రన్ కుటుంబం, ఇందిరాగాంధీ గారి కుటుంబం, సోనియా గాంధీ కన్నా ముందు మేనకా గాంధీ, అన్నీ ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబాల్లో ఇలా జరుగుతున్న మాట వాస్తవం. దానికి అతీతంగా లేదే రాజశేఖర్ గారి కుటుంబాన్ని మా బాధ, మా ఆవేదన తప్ప మనం చేయగలిగింది ఏమి లేదు. కాబట్టి అలా నడుస్తుంది. అక్కడ దాకా మీరు కేసీఆర్ కుటుంబం పరిస్థితి ఏంటి? కవితక్క చెప్తున్నారు విషయం. ఈ రాజకీయంగా అట్లా తయారవుతున్నారు, ఎవరికి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. దానికి అతీతం కాదు మా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అనేది మేము బాధపడితే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.